పురాణంపై ఆసక్తితో మనం ఎన్నో కథనాలను తెలుసుకుంటాం. అందులో కొన్ని ఆనవాలుగా నిలుస్తాయి ఆలయాలు. అలాంటి ఆలయాల్లో శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. అలనాడు కృతయుగంలో సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్య రూపం ధరించి ఆ సోమకాసురుణ్ణి సంహరించి సముద్ర గర్భం నుంచి వెలుపలకు ఆ వేదాలను తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ వస్తున్న మార్గ మధ్యంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురం. ఈ నాగలాపురంలోనే శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. ఇందుకు ఆనవాలుగా నిలుస్తుంది శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు మత్స్యావతారంలో చతుర్భుజాలతో దర్శనమిస్తారు. ఒక చేత్తో సుదర్శన చక్రాన్ని, మరో చేత్తో శంఖాన్ని ధరించి ఉంటారు. మరో 2 చేతులు వరద అభయ ముద్రలతో దర్శనమిస్తారు. ఇక్కడ వేదవల్లి సమేతంగా స్వామివారు సాక్షాత్కరిస్తున్నారు. పురాణాల్లో మనం చదువుకున్న కథలకు ఆనవాలుగా నిలుస్తుంది ఈ నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.